అంజయ్ యాదవ్ గారు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు. శ్రీ కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు వికసిత్ భారత్ పేరుతో బీజేపీ సంకల్ప పత్రం 2024 ఈరోజు ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, బీజేపీ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కలిసి సంకల్ప పత్రం దేశ ప్రజల ముందు పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 1980 నుంచి కూడా మా మేనిఫెస్టో లేక మా సంకల్ప పత్రం ఏదైనప్పటికీ కూడా మేము దేశ అభివృద్ధి కోసమే, మానవ కళ్యాణం కోసం, మానవ హితం కోసం మాత్రమే మేము దూరదృష్టితో పనిచేస్తూ ఉంటాం. ఈరోజు ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశంలో అమలు చేస్తాం. అందులో 4 సెక్టార్స్, ఒకటి పేదలు, రెండవది మహిళలు, మూడవది యూత్, 4 రైతులు. వచ్చే 5 సంవత్సరాలు ఈ 4 విభాగాలపైన, 4 సెక్టార్స్ పైన కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించి పనిచేయాలనేటువంటి సంకల్పము. పేదల కోసం ఏదైతే ఉచిత రేషన్ బియ్యం ఇస్తా ఉన్నామో ఈరోజు దేశంలో గత కరోనా అప్పటి నుంచి, దాన్ని మరొక 5 సంవత్సరాల వరకు పొడిగిస్తామని చెప్పి కూడా ఈ సంకల్ప పత్రంలో ప్రకటించడం జరిగింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు సైతము పైపు ద్వారా త్రాగునీటి అందించేటువంటి కార్యక్రమం ఇంకా ఉధృతం చేస్తాం. జీరో విద్యుత్కి సంబంధించి ఏదైతే సోలార్ ఎనర్జీ ద్వారా విద్యుత్ జనరేట్ చేస్తారో అలాంటి వాళ్లకు విద్యుత్ సౌకర్యము ఉచితంగా కల్పించేటువంటి ఒక చట్టబద్ధంగా ఈరోజు భారత ప్రభుత్వం చేయబోతా ఉంది. ఆయుష్మాన్ భారత్ దాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేస్తాము. ఇది కాకుండా మధ్యతరగతికి సంబంధించినటువంటి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన కాకుండా, తెల్ల రేషన్ కార్డు లేకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్కు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ వైద్య సహకారం అందించాలనేది ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా కొన్ని కోట్ల మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు, ఆ ఇండ్లలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్కు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఒక పెద్ద నిర్ణయం అని అడుగుతా ఉన్నాను. సీనియర్ సిటిజన్స్కు 30 నుంచి 40% వరకు ధరలకు మాత్రమే మెడిసిన్స్ అందించేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఎందుకంటే
వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్ కానీ, లేక వాళ్ళకి ఏదైనా చిన్న ఇల్లుంటే వచ్చే కిరాయి కానీ, ఆ యొక్క మెడిసిన్స్ ఖర్చుగా సరిపోతా ఉంది. కాబట్టి ఈరోజు తన కొడుకులు బిడ్డలు చూడకపోయినా కూడా సీనియర్ సిటిజన్స్ అందరినీ ఒక కొడుకులాగా నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ పేరుతో వైద్య సహాయకం, అదేవిధంగా తక్కువ ధరకు మెడిసిన్స్ అందించేటువంటి కార్యక్రమం కూడా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి సీనియర్ సిటిజన్స్కు ఈ స్కీమ్ను వర్తింపజేస్తున్నాడని మనం చేస్తున్నాను. అదే కాకుండా ఇప్పటికే గత 10 సంవత్సరాలుగా 4 కోట్ల ఇళ్ళు కట్టడం జరిగింది. రానున్నటువంటి 5 సంవత్సరాల్లో 3 కోట్ల ఇళ్ళు కట్టబోతున్నామని మనం చేస్తున్నాను. గతంలో 5 ఇయర్స్కు 2 crores చొప్పున 10 yearsలో 4 కోట్ల ఇళ్ళు కట్టాము. కానీ ఈ సంవత్సరము టార్గెట్ని పెంచి 5 సంవత్సరాల్లోనే 3 కోట్ల ఇళ్ళు కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్స్ను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా మెడికల్ కాలేజీలు, తక్కువ ధరకు అందించేటువంటి జన ఔషధి కేంద్రాలు, ఐఐటీలు, ఐఐఎంలు లాంటి అగ్రశ్రేణి విద్యా సంస్థలను కూడా చాలా వేగవంతంగా విస్తరించేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఏదో వాళ్ళు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని వడ్డీలకు నడుపుకునేటువంటి మహిళా సంస్థలుగా ఉండకూడదు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే 8 లక్షలకు పైగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో వాటిని మరింతగా శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ యొక్క వాటికి కావాల్సినటువంటి అనేక రకాల స్కిల్లింగ్, అదేవిధంగా ఫైనాన్స్ చేసి వాళ్ళతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టించేటువంటి కార్యక్రమం, వాళ్ళకు కావాల్సినటువంటి సాధికారత కల్పిస్తామని చెప్పి కూడా వాళ్ళతో 1 district 1 product, ఏక్తా మాల్, 1 station 1 product లాంటి సంస్థలతో కూడా రానున్న రోజుల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లింకప్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. మీకు తెలుసు, మహిళల 33% రిజర్వేషన్ చట్టం చేయడం జరిగింది. దాని వెంటనే వచ్చేటువంటి సెన్సస్ పూర్తి కాగానే దాని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు పేపర్ లీకేజీలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగ భర్తీలు చేయడంలో ఆలస్యం అవుతుందో దానిని ట్రాన్స్పరెన్సీతో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఈరోజు పోస్ట్ ఆఫీసులు, దేశంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులు ఇప్పటికే చాలా స్ట్రెంథన్ చేశాం. ఈరోజు కొరియర్ సిస్టమ్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీసుల పని చాలా తగ్గింది. ఎవరు కూడా పోస్ట్ ఆఫీసులకు ఉత్తరాలు రాసే పరిస్థితి లేదు. ఏమైనా పెద్ద ప్రొడక్ట్స్ ఉంటే కొరియర్ పంపిస్తూ ఉన్నారు, ఇమీడియట్గా కావాలంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా ఏదైనా డాక్యుమెంట్ పంపాలంటే వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. దాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క పోస్ట్ ఆఫీసులను సోషల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి కేంద్రాలుగా ఉపయోగించాలి. అంటే ఇన్సూరెన్స్ కానీ, విలేజ్ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, లేక సేవింగ్ సెంటర్స్ కానీ, దీన్ని మరింతగా రానున్న రోజుల్లో పోస్ట్ ఆఫీస్ గోయింగ్ టు బికమ్ ఏ స్మాల్ బ్యాంక్ ఇన్ కమింగ్ డేస్ ఇన్ ఎవ్రీ విలేజ్. ఆ రకంగా పోస్ట్ ఆఫీసులను చాలా స్ట్రెంథన్ చేస్తామని చెప్పి కూడా ఈసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు
అగ్రికల్చర్ యాక్టివిటీ మరింత స్ట్రెంథెన్ చేస్తాం. ఫిషరీస్ యాక్టివిటీని కూడా చాలా పెద్ద ఎత్తున బ్లూ రెవల్యూషన్ కింద మన దేశ అవసరాలకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఫిష్ ప్రొడక్ట్స్ను ఎక్స్పోర్ట్ చేసే విధంగా దాన్ని వేగవంతంగా చేసినట్లయితే ఇటు రైతులకు లాభం చేకూరుతుంది, మత్స్యకారులకు లాభం చేకూరుతుంది, మన దేశానికి మంచి పేరు వస్తుంది, దేశం విదేశీ మార్గద్రవ్యం కూడా సంపాదిస్తుంది. కాబట్టి దాన్ని మరింత వేగవంతంగా చేయాలి. కారణము మన దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఫిష్కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. చాలా ఖరీదైనటువంటి ఫిష్ భారతదేశంలో ఈరోజు మనము డెవలప్ చేయొచ్చు. దాన్ని పూర్తిగా ఆ దిశలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవేస్తాను. అంతేకాకుండా గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో గిగ్ వర్కర్సు, అదేవిధంగా ఆటో, ట్యాక్సీ, ట్రక్కు ఇలాంటి కార్మికులకు ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి చట్టబద్ధమైనటువంటి వాళ్లకు ప్రొటెక్షన్ లేదు. రానున్న రోజుల్లో మరి కొరియర్ సెక్టార్లో పనిచేసేటువంటి వర్కర్స్ కావచ్చు, ఫుడ్ ఇళ్లలో సరఫరా చేసేటువంటి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి వర్కర్స్ కావచ్చు, ఆటోలు నడిపేటువంటి డ్రైవర్స్ కావచ్చు, ట్యాక్సీ నడిపేటువంటి వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో వాళ్లకు కార్మికులుగా, అన్ఆర్గనైజ్డ్ కార్మికులుగా గుర్తించి వాళ్ళను ఈ శ్రమ కార్డు కింద రిజిస్ట్రేషన్ చేయించి వాళ్లకు, వాళ్ళ పిల్లలకు అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఉండే విధంగా, వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ కూడా వచ్చే విధంగా ఈ యొక్క కొత్త పథకము ఈ క్రింది స్థాయి కార్మికుల కోసం తీసుకొస్తామని చెప్పి కూడా ఈసారి మనం చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు అనేక రకాలుగా ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి చాలా పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చి మరింత ప్రోత్సాహకాలు ప్రకటించి ఎంఎస్ఎంఈని మరింత వృద్ధిగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నము వచ్చే 5 సంవత్సరాలలో మార్పులు తీసుకొస్తాము. ప్రతి ఎంఎస్ఎంఈ చేసేటువంటి ఉత్పత్తి డొమెస్టిక్ కన్జ్యూమ్తో పాటు ఎక్స్పోర్ట్ చేసే విధంగా వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు రానున్న రోజుల్లో ట్రైబల్ మినిస్ట్రీకి పెద్ద ఎత్తున నిధులు పెంచి ట్రైబల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యాక్టివిటీ చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాము. ఉదాహరణకు ములుగులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్రీయ సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏదైతున్నదో అలాంటి విద్యా సంస్థలకు కూడా రీసెర్చ్ కోసము గిరిజనులకు సంబంధించినటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మరింత భవిష్యత్ తరాలకు ప్రిజర్వ్ చేయడం కోసము, ఉన్నటువంటి యాక్టివిటీని ప్రోత్సహించడం కోసము పెద్ద ఎత్తున రీసెర్చ్ యాక్టివిటీని ప్రోత్సహించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఇందులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గిరిజనుల యొక్క భాష, గిరిజన కళలు, గిరిజన సంస్కృతి, గిరిజన సాంప్రదాయాలను మరి సంరక్షించే కార్యక్రమాలు కూడా ఏమాత్రం డబ్బుల విషయం ఆలోచన చేయకుండా, నిధుల కొరత లేకుండా ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. అంతేకాకుండా ముద్ర ఏవైతే లోన్స్ ఇస్తా ఉన్నామో వాటిని రానున్న రోజుల్లో 20 లక్షల వరకు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము అనేక రకాలుగా మరి భారత్ను రానున్న రోజుల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా వచ్చే 5 సంవత్సరాల్లో తీసుకెళ్తాం. ఈరోజు భారతదేశము
యూకే లాంటి దేశాన్ని కూడా వెనుకకి నెట్టేసి 5వ స్థానంలో ఉన్నాం. మేము ఈరోజు దేశ ప్రజలకు హామీ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు, రానున్న రోజుల్లో 5వ శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని 3వ శక్తిగా, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా ఈరోజు తీసుకొస్తాము. ఆ రకంగా ఇది మా యొక్క సంకల్పము అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇండియాను వచ్చే 5 సంవత్సరాలలో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా దాన్ని తీర్చిదిద్దేటువంటి సంకల్పం తీసుకున్నాం. దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెద్ద ఎత్తున పెరిగేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఈరోజు మనం పూర్తిగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నటువంటి సెమీ కండక్టర్ సిస్టమ్ కానీ, చిప్ మేకింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, వీటన్నిటిలో కూడా మరి పిఎల్ఐ స్కీమ్ కింద రీసెర్చ్ యాక్టివిటీ పెంచడం, రీసెర్చ్కి కావాల్సినటువంటి సహకారం అందించడము, ప్రొడక్షన్ లింకేజ్ ఇన్సెంటివ్స్ కింద వాళ్ళందరికీ మరి చాలా ఇన్సెంటివ్స్ కల్పించి మనము రానున్న రోజుల్లో ఎక్కడ కూడా మరి ఇంపోర్ట్స్ మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి మనమే ఇతర దేశాలకు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయాలి. అందులో మరొకసారి రివ్యూ చేస్తున్నాను, ఈవీస్ కానీ, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, చిప్ మేకింగ్ ఇవన్నీ కూడా మనమే తయారు చేసి విదేశాలకు పంపాలి. ఎందుకంటే మన దగ్గర మేధాశక్తి చాలా ఉంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి బహుళజాతి కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇండియన్కి సంబంధించినటువంటి విద్యార్థులు, ఇండియన్కి సంబంధించినటువంటి ఐటీ ఎక్స్పర్ట్సే ఉన్నారు. అలాంటిది మన దేశంలో వాళ్ళను మన దగ్గర నుంచి వాళ్ళ దేశానికి వెళ్ళి అక్కడ చిప్పులు తయారు చేసి అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం ఏంటి? మన దేశానికి కావాల్సినటువంటి చిప్పులను మనమే తయారు చేసుకోవడము, ఇతర దేశాలకు కావాల్సినటువంటి చిప్పులను కానీ, సెమీ కండక్టర్స్ కానీ మనమే ప్రొడక్షన్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి ఒక పెద్ద నిర్ణయం ఈరోజు భారత ప్రభుత్వం భవిష్యత్తులో చేసే విధంగా భారతీయ జనతా పార్టీ తీసుకుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తున్నాను. రానున్న రోజుల్లో రైల్వేలో ఎవరు పోవాలన్నా కూడా సాధ్యమైనంత వరకు వెయిటింగ్ లిస్ట్ లేకుండా ఎన్ని ట్రైన్లు కావాలన్నా దాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది ఇప్పటికే మనం వందే భారత్ ట్రైన్ చూస్తూ ఉన్నాం. కాబట్టి వందే భారత్ ట్రైన్లు కానీ, అమృత్ భారత్ కానీ, నమో భారత్ కానీ ఈ ట్రైన్లను రానున్న రోజుల్లో చాలా వేగవంతంగా మన దేశ టెక్నాలజీతో తయారు చేసినటువంటి మరింత ప్రొడక్షన్ చేసి ఈరోజు ఆధునికమైనటువంటి పద్ధతుల ద్వారా కావలసినటువంటి ట్రైన్లను ఈరోజు నడిపించాలి అనేటువంటి కార్యాచరణ ప్రణాళికను ఈరోజు రైల్వే విషయంలో తీసుకున్నామనే విషయాన్ని మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఎనర్జీ అంటే పవర్ జనరేషను మనము రానున్న రోజుల్లో మరి దాన్ని మరింతగా ప్రోత్సహించాలి. అందుకే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సోలార్ ఎనర్జీ కోసము అన్ని రకాలుగా సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. కాబట్టి ఆ రకంగా అనేక విషయాలలో మరి ఎనర్జీ అభివృద్ధి కోసం కృషి చేయబోతా ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు మరి అనేక రకాలుగా సెక్యూరిటీ యాంగిల్లో నరేంద్ర మోడీ గారు మాట అన్నారు, ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం యొక్క సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని ఒకటి చెప్పారు. అవినీతి పైన నిరంతరమైనటువంటి యుద్ధం చేస్తాం. అవినీతి పరులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఆ రకంగా మరి రానున్న రోజుల్లో భారత ప్రభుత్వము టెర్రరిజం విషయంలో జీరో టాలరెన్స్ పాలసీతో ఎక్కడ టెర్రరిజం ఉన్నా, ఎక్కడ వైలెన్స్ ఉన్నా, ఎక్కడ మాఫియా ఉన్నా దాన్ని ఖచ్చితంగా ఉక్కు పాదంతో అణిచివేయాలనేటువంటి నిర్ణయము మరొకసారి మా సంకల్ప పత్రం ద్వారా పునరుద్ధరించామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా
రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా ఈరోజు సంకల్ప పత్రం ద్వారా దేశ ప్రజలకు హామీ ఇచ్చాము. అదేవిధంగా 1 నేషన్ 1 ఎలక్షన్ ఇది తప్పకుండా వచ్చే 5 సంవత్సరాల తర్వాత అంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో ఆ సందర్భంగా అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలను కూడా లింకప్ చేసే విధంగా 1 నేషన్ 1 ఎలక్షన్ తెస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా అవసరం. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ జరిగితే హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు టీవీలలో డిబేట్ జరుగుతుంది. ఎక్కడో కర్ణాటకలో ఎలక్షన్ జరిగితే హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు టీవీలలో డిబేట్ జరుగుతుంది. అంటే దేశం అంతా కూడా ఏ రాష్ట్రం ఎన్నికలు జరిగినా కూడా పూర్తిగా మరి 365 రోజులు 5 సంవత్సరాలు కూడా ఈ యొక్క ఎన్నికల పైననే మనం ఎక్కువ సమయం పోతా ఉన్నది. అనేక రకాలుగా మైనవర్స్ వృధా పోతా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కూడా అడ్మినిస్ట్రేషన్ పైన దృష్టిని సాధించలేకపోతా ఉన్నారు. అది ఏ ప్రభుత్వం అయినప్పటికీ, అది ముఖ్యమంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. కాబట్టి 1 నేషన్ 1 ఎలక్షన్ ఉన్నట్లయితే అనేక దేశాల్లో విధానం ఉంది. దాన్ని మన దేశంలో తీసుకొచ్చినట్లయితే మరింతగా దేశం యొక్క డెవలప్మెంట్ పైన మనము పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించవచ్చు అనే విషయాన్ని ఈరోజు మరి మా యొక్క ఎన్నికల సంబంధించినటువంటి సంకల్ప పత్రంలో ఈరోజు ముందుకు తీసుకొచ్చామనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో శాటిలైట్ టౌన్షిప్స్ ప్రోత్సహించాలి. సివిల్ అవియేషన్ అంతకుముందు చెప్పడం జరిగింది. హవాయి చెప్పల్ వాలే హవాయి జహాజ్ మే జానే కా వ్యవస్థ కర్నా चाहिए. కాబట్టి ఆ రకంగా ఈరోజు మరింతగా ఈ యొక్క సివిల్ అవియేషన్ ఎంకరేజ్మెంట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ రకంగా ఈ యొక్క గవర్నమెంట్ తరఫున అన్ని రకాలుగా టూరిజంలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి టూరిజాన్ని మరి ఒక వరల్డ్ టూరిజం డెస్టినేషన్గా మార్చాలనేటువంటిది చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో టూరిజం విల్ బికమ్ ఏ నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. ఎందుకంటే మనకు అనేక ప్రాచీనమైనటువంటి గొప్ప కళాఖండాలు ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, మ్యూజియంస్ ఉన్నాయి, అనేక రకాల నేచర్కి సంబంధించినటువంటి కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈరోజు ఈ యొక్క మేము దీన్ని ఎన్నికల ప్రణాళిక అనడం లేదు. ఎన్నికల ప్రణాళిక అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అనేక పార్టీలు హామీలు ఇస్తున్నారు కానీ అమలు చేయడంలో ఇబ్బందులు అవుతా ఉన్నాయి. కాబట్టి మేము ఈరోజు ఏదో హామీ ఇవ్వడం కాదు, మేము సంకల్పం తీసుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ సంకల్పం తీసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే బీజేపీ ఏదైనా ఒక మాట ఇస్తే, ఒక గ్యారంటీ ఇస్తే గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీయే మా పార్టీ సంకల్ప పత్రం అమలు చేస్తున్నాం. కాబట్టి ఆ దిశలో మీకు తెలుసు, వందే భారత్ ట్రైన్ల గురించి గతంలో చెప్పాము, ఈరోజు అమలు జరుగుతూ ఉన్నాయి. స్టార్టప్ ఇండియాను ప్రోత్సహిస్తామని గత ఎన్నికల ప్రణాళికలో చెప్పాము. ఈరోజు చాలా వేగవంతంగా మరి ఈరోజు స్టార్టప్ సంబంధించినటువంటి కంపెనీల ప్రారంభంలో ఇండియా 3rd ప్లేస్లో ఉంది వరల్డ్లో. అదే కాకుండా బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పాము. ఈరోజు చాలా పెద్ద ఎత్తున హర్యానా లాంటి రాష్ట్రంలో కూడా 800 నుంచి 1000 మంది మధ్యలో 800 మంది గర్ల్ చైల్డ్ ఉంటే మరి 1000 మంది బాయ్ చైల్డ్ ఉండేవాళ్ళు. అటువంటిది ఈరోజు బ్యాలెన్స్ తీసుకురావడం జరిగింది హర్యానా లాంటి రాష్ట్రంలో కూడా. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేస్తామని సంకల్పత్రంలో చెప్పడం జరిగింది 5 సంవత్సరాల క్రితము. ఈరోజు అది అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేసి దేశ ప్రజల ముందు మా యొక్క సంకల్పాన్ని అమలు చేసినట్టు దేశ ప్రజల ముందు ఈరోజు మేము నిలబడ్డాము. అదేవిధంగా అనేక రకాలుగా మరి మీకు అందరికీ తెలుసు, మేము తెలంగాణకు గతంలో మద్దతు ఇస్తామని చెప్పాము. తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఈరోజు తెలంగాణ బిల్లు మరి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ యునైటెడ్గా నిలబడ్డది.
అధికారంలో ఉన్నటువంటి బిల్లు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ యునైటెడ్ లేదు. కానీ ది ఓన్లీ భారతీయ జనతా పార్టీ దే స్టూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్టేట్కు తెలంగాణ స్టేట్కి సంబంధించి ఆ రోజు నిలబడ్డది. ఈరోజు దాన్ని నిలబెట్టుకున్నామనే విషయాన్ని కూడా ఏదైతే ఎందుకు చెప్తా ఉన్నానంటే, మేము ఏదైనా గ్యారంటీ ఇస్తే, హామీ ఇస్తే హామీ కోసం నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికి మాత్రమే ఇది నేను ఉపయోగిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ముద్రా యోజన కానీ, జిఎస్టీ అనేక మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించినా, కొన్ని పార్టీలు వ్యతిరేకించినా, ఈరోజు అన్ని పార్టీలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జిఎస్టీ కారణంగా లాభం చేకూరుతుంది. జిఎస్టీ కారణంగా లార్జెస్ట్ మరి ఈరోజు ట్యాక్సేషన్ మనం వసూలు చేస్తూ ఉన్నాం. 1,62,000 కోట్ల రూపాయల వరకు కూడా ఒక నెలలో వసూలు అవుతా ఉందంటే జిఎస్టీ ద్వారా మరి దేశానికి ఎంత లాభం జరుగుతుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము చెప్పాము, ఉజ్వల కింద అందరికీ స్టాచ్యురేషన్ మోడ్లో ఎల్పిజి సిలిండర్ గ్యాస్ కనెక్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు అడిగిన వారికి, అర్హత కలిగినటువంటి వారికి ఎవరు కూడా లేదనకుండా ఈరోజు గ్యాస్ కనెక్షన్ ఇస్తా ఉన్నాం. అంతేకాకుండా మేము టాయిలెట్, చిన్న విషయం చెప్పడం, టాయిలెట్ ఏ ఒక్క ఇల్లు కూడా ఈ దేశంలో టాయిలెట్ లేని ఉండకూడదు, మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడాలని నిర్ణయం తీసుకున్నాము. ఈరోజు ఏ ఒక్క ఇల్లు కూడా టాయిలెట్ లేనటువంటి ఇల్లు లేదు. ఉన్నా కూడా ఎవరికైనా కూడా ఆర్థిక సాయం చేయడం కోసము కేంద్ర ప్రభుత్వము 24 hours 364 days అందుబాటులో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనకందరికీ తెలుసు, మరి అనేక రకాలుగా మరి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జాతీయ రహదారుల గురించి హామీ ఇచ్చాం. ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి కిలోమీటర్స్ డే వైజ్ ఇస్తే ఆల్మోస్ట్ 37 kilometers per day ఈరోజు జాతీయ రహదారులు మరి లేయింగ్ చేస్తున్నటువంటి మొట్టమొదటి దేశము భారతదేశం ప్రపంచంలో అని మనం చేస్తున్నాం. ఆ రకంగా అద్భుతంగా అనేక రకాల కార్యక్రమాలు మీకు అందరూ తెలుసు. ఆర్టికల్ 370 ఎవరు ఊహించరు. మన దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ సాహసం చేయదు. మేము చెప్పినా కూడా అయ్యేదా పోయేదా అన్నారు, రామ మందిర్ లాగానే. మేము అనేవాళ్ళం, రామ్ లల్లా మాయంగే మందిర్ వై బనాయంగే. అదే పార్లమెంటులో లేచి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ కబాయింగే రామ్ మందిర్ కబ్ బనాయంగే డేట్ క్యా హై అనే మజాక్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు చెప్తా ఉన్నాం, రామ్ లల్లా మాయే హై మందిర్ వై బనాయే హై. ఇది ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్యారంటీకి ప్రతిరూపం. అదేవిధంగా ఆర్టికల్ 370 ఇదో భారతదేశంలో పాలిస్తాన్ అవుతుంది. ఇస్లామిక్ దేశాలన్నీ కూడా భారతదేశం మీద యుద్ధం చేస్తాయి, పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది. అనేక రకాలుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు. కానీ ఒక చిన్న రక్తపు బొట్టు చిందకుండా ఆర్టికల్ 370 రద్దు చేశాము. దాని ఫలితాలు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మతంతో సంబంధం లేకుండా ఈరోజు స్వాగతం పలుకుతా ఉన్నారు. దాని ఫలితాలు అనుభవిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాం. అంతేకాకుండా త్రిపుల్ తలాక్ మేము మాట ఇచ్చాము. త్రిపుల్ తలాక్ ఈరోజు అందరూ మరి మద్దతు ఇస్తూ ఉన్నారు. కొంత ప్రొటెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఒక భర్తగా అనుకుంటుండొచ్చు ఆయన, త్రిపుల్ తలాక్ నా హక్కు అని. కానీ రేపు నువ్వు ఒక తండ్రిగా మారుతావు. తండ్రిగా మారినప్పుడు నీ బిడ్డ త్రిపుల్ తలాక్ కారణంతో మరి అత్తగారింటి నుంచి మీ ఇంటికి నీ ఆడబిడ్డ వచ్చినప్పుడు ఆ ముస్లిం తండ్రి అయినా కూడా ఎంత బాధపడతాడో ఈరోజు అందరికీ అర్థమైంది. కాబట్టి ఈరోజు త్రిపుల్ తలాక్ను కూడా ముస్లిం సమాజం అంతా కూడా యాక్సెప్ట్ చేస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాల. వాళ్ళ అధికారంలోకి వస్తే త్రిపుల్ తలాక్ యొక్క విధానాన్ని మళ్ళీ ప్రవేశపెడతామని చెప్పడం ఏదైతున్నదో ఇది తిరోగమన చర్యనా, పురోగమన చర్యనా, దేశ ప్రజలు ఆలోచన చేయాలి. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 370 ఆర్టికల్ తీసేస్తాము, త్రిపుల్ తలాక్ విధానం ప్రవేశపెడతాము. ఇంత దుర్మార్గంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా స్కిల్ ఇండియా మిషన్ కావచ్చు,
లేకపోతే మేము తెలంగాణ లిబరేషన్ డే అనేక 20-25 సంవత్సరాలుగా బీజేపీ పోరాటం చేస్తుంది తెలంగాణ. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరూ చేయలేదు. మేము హామీ ఇచ్చాము ఒకసారి. ఈరోజు గత 2 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం తరఫున తెలంగాణ లిబరేషన్ డే చేస్తూ ఉన్నాము. మళ్ళీ మేము ఫుల్ పెడిజెట్ జీవో ఇవ్వడం జరిగింది, గెజిట్ పబ్లికేషన్. కమింగ్ డేస్ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ లిబరేషన్ డే ఆర్గనైజ్ చేస్తాం. అంటే మాట ఇస్తే మాట మీద నిలబడేటువంటి గ్యారంటీ భారతీయ జనతా పార్టీ దాన్ని మనం చేస్తా ఉన్నాను. మా ఎంపీ గారు మాట ఇచ్చారు పసుపు బోర్డు పెడతామని గత ఎన్నికల్లో. ఈరోజు మాట మీద నిలబడ్డాం, పసుపు బోర్డు ఈరోజు కాన్స్టిట్యూట్ చేస్తామనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. దట్ ఈస్ ది గ్యారంటీ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. అంతేకాదు అనేక కంపెనీలు మూతపడతా ఉంటే మేము రామగుండంలో ఫెర్టిలైజర్ పరిశ్రమ ఓపెన్ చేస్తామని చెప్పాము. నరేంద్ర మోడీ గారి చేతులతోటే ఫౌండేషన్ వేయించాము. నరేంద్ర మోడీ గారే ఆ యొక్క యూరియా పరిశ్రమకు, రామగుండం యూరియా పరిశ్రమను వారే మరి రైతులకు డెడికేట్ చేశాడు. దిస్ ఈజ్ ఎ గ్యారంటీ అని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. అదేవిధంగా అనేక రకాలుగా ఈరోజు భారత ప్రభుత్వము ఏవైతే హామీ ఇచ్చిందో హామీలను అమలు చేస్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది నా తరఫున. ప్రధానమంత్రి ప్రకటించారు, ఎక్కడైనా ఏ దాడైనా ఖండించాలి, ఎవరైనా సరే. ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి పైన ఎవరు దాడి చేసినప్పుడు కూడా అది మంచి సాంప్రదాయం కాదు. ఎవరైనా సరే సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి, నిజానిజాలు బయటికి తేలాలి, దోషులకు శిక్ష పడాలి. ఎక్కడ కూడా నేను ఇంతకుముందు చెప్పాను, ఏ రకమైనటువంటి వైలెన్స్ అయినా, ఏ రకమైనటువంటి బ్లడ్ షెడ్ అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతీయ జనతా పార్టీ జీరో టాలరెన్స్ పాలసీ అని చెప్పాను. జీరో టాలరెన్స్ పాలసీ ఎవరైనప్పటికీ కూడా ఏ రకమైనటువంటి టెర్రరిజం యాక్టివిటీ అయినా సరే మేము జీరో టాలరెన్స్ పాలసీతో ఉంటామనే విషయాన్ని స్పష్టం చేశాను. ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏం చేసిండో ఒకసారి కేసీఆర్ వినాలి. ఆయన చెప్పాడు రైతుల రుణమాఫీ చేస్తామని. ఎక్కడ పోయిందని అడుగుతాను. ఆయన ఒకటే మాట అన్నాడు ఎప్పుడైనా సరే. ఆయన ఎప్పుడు కలిసినా కూడా నేను తల నరుక్కుంటా, మరి ఏమైందని అడుగుతాను. ఎన్నిసార్లు నరుక్కున్నా నాకైతే తెలియదు. ముక్కు నేలకు రాస్తా, కూర్చేసుకొని కూర్చుంటా. 3 పదాలు. మీ ఇల్లు పూర్తయ్యేంత గిన్నె కూర్చేసుకొని కూర్చుంటా, ఈ ప్రాజెక్టు పూర్తయ్యే కూర్చేసుకొని కూర్చుంటా, నేను ఇచ్చిన మాట తప్పను, అవసరమైతే మెడకాయ మీద తలకాయ ఉండేంత వరకు కూడా నేను ఈ మాట తప్పనన్నాడు. కానీ ఈరోజు మనం చేస్తా ఉన్నాను. ఆయన మరి ఇచ్చినటువంటి హామీలు, రైతుల రుణమాఫీ కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు అడుగుతా ఉన్నాను. ఇంకొక మాట చెప్పాడు, ప్రపంచమంతా కూడా ఈ మాట వింటే అబ్బురపడిపోతుంది, ఆశ్చర్యపోతుంది అన్నాడు. ఇంకా నెక్స్ట్ మాట వచ్చింది, ఏంది అంటే రైతులకు ఉచిత ఎరువులు అన్నాడు. మరి ప్రపంచమంతా అబ్బురపడింది నిజంగానే, రైతులు పండుగలు చేసుకున్నారు. కానీ 1 కేజీ రైస్ మన ఉచిత ఎరువులు కూడా రైతులకు ఇవ్వలే. ఆయన మా గురించి మాట్లాడతాడా? అంతేకాదు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానన్నాడు, అసెంబ్లీలో చెప్పాడు, మేనిఫెస్టోలో బాజాబ్తా బ్లాక్ అండ్ వైట్ పెట్టాడు. వాట్ హ్యాపెన్ అడుగుతాను. ఎందుకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేదో కేసీఆర్ చెప్తాడా? అంతేకాదు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తానన్నాడు. 3,606 రూపాయల 16 రూపాయలు, 3,016 రూపాయలు, దాన్ని కూడా 16 రూపాయలు కూడా ఉంచి
ఆయన ఉన్న రోజులు ఇవ్వలే. నిరుద్యోగులను ఊరిస్తే ఎలక్షన్స్లో ఏం చేశారో నిరుద్యోగులు అర్థమైంది మీకు. కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ అన్నాడు. ఎన్ని చెప్పాడు కేసీఆర్? నువ్వు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు నీకు ఎక్కడ జరుగుతా ఉన్నాను. అంతేకాదు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరంగల్ రోడ్ ఒక హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, కరీంనగర్ ఒకటి, మెదక్ దిక్కు ఒకటి, మహబూబ్నగర్ ఒకటి, నిమ్స్ హాస్పిటల్, ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతి అసెంబ్లీ కేంద్రంలో ఒక హాస్పిటల్, మండల కేంద్రంలో అద్భుతమైన హాస్పిటల్స్ ఎన్నో చెప్పాడు. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సాగు నీటి సౌకర్యం. కాబట్టి అంతేకాదు ఇంకొక మాట చెప్పాడు శాసనసభలో, రైతులకు భూమి ఇస్తా, దళితులకు భూమి ఇస్తా, అవసరమైతే కొనిస్తా అన్నాడు. ఎన్ని ఎకరాలు కొన్నాడో, ఎంతమంది రైతులకు ఇచ్చాడో కేసీఆర్ చెప్పాలి. ఇంకొక మాట అన్నాడు, నేను ముఖ్యమంత్రిని కాను, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను. మరి ఇది కేసీఆర్ గ్యారంటీలు, కేసీఆర్ హామీలు. దళిత బంధు హుజరాబాద్ ఎలక్షన్స్లో బీజేపీని ఓడించడం కోసం పెట్టినటువంటి దళిత బంధు ఈరోజు ఎంతవరకు ఆయన హయాంలో హామీ చేసిండో ఈరోజు సమాజానికి తెలుసు. గిరిజన బంధు. కాబట్టి కేసీఆర్ గారికి భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్లకు, వాళ్ళ పార్టీ నాయకులకు మరి చెక్ బౌన్సులు చేసేటువంటి, తప్పుడు ఐటీ రిటర్న్లు పబ్లిష్ చేసేటువంటి, బ్యాంకులను మోసం చేసేటువంటి, మరి బ్లాక్మెయిల్ చేసేటువంటి అలవాటు ఉంది. కాబట్టి ఆ భాషనే వస్తుంది వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీకి అలవాటు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చెక్ బౌన్సులు చేసేటువంటి అలవాటు ఉంది వాళ్ళకు. తప్పుడు ఐటీ రిటర్న్ చేసేటువంటి అలవాటు ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. బ్యాంకులను మోసం చేసేటువంటి అలవాటు ఉంది వాళ్ళకు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం చేసే అలవాటు ఉంది. బొగ్గు కుంభకోణం చేసే అలవాటు ఉంది. యూరియా కుంభకోణం చేసే అలవాటు ఉంది. చివరకు ఆటలు ఆడుకునేటువంటి కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం చేసే అలవాటు ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి అదే భాష వస్తుంది. ఆయన ఐటీ ఎగ్గొట్టేటువంటి అలవాటు ఉంది. కాబట్టి వాళ్ళకి అదే భాష వస్తుంది. పాపం రేవంత్ రెడ్డిని తప్పు కొట్టడానికి వీలేదు. అలవాటు అది. అలవాట్లో ఆ మాట మాట్లాడండి. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, బీజేపీ ఇచ్చినటువంటి సంకల్ప పత్రం మీద మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి ఉన్నదా? రాహుల్ గాంధీకి ఉన్నదా? సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు ఏం చెప్పారు గత 4 నెలల క్రితము ఎన్నికల ప్రచారంలో? ఏం చెప్పారు? ఏమి అమలు చేశారో ఒక్కసారి నువ్వు కేంద్రాన్ని విమర్శించే ముందు, బీజేపీని విమర్శించే ముందు నీ యొక్క గ్యారంటీల గురించి అమలు విషయంలో దృష్టి పెడితే రేవంత్ రెడ్డికి బాగుంటుంది. ఆయన ఏమన్నాడు? ఆయన 6 గ్యారంటీస్, 13 మేజర్ ప్రామిసెస్, 6 గ్యారంటీలతో కూడినటువంటి 13 హామీలు 100 డేస్లో ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు. 100 డేస్లో. అలాంటి రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్రం మీద విమర్శించేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు మహిళలకు 2 విషయాలు చెప్తా, ఎక్కువ చెప్ప నేను. మహిళలకు 2,500 ఇస్తామన్నారు కదా 100 రోజుల్లో. వాట్ హ్యాపెండ్? ఎందుకు ఇవ్వలేదు మీరు? దానికి జవాబు చెప్పండి, ఆ తర్వాత మాట్లాడండి. రెండోది, సీనియర్ సిటిజన్స్కు పెన్షన్ 4,000 చేస్తామన్నారు కదా, ఎప్పుడు చేస్తారు? కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు చెప్పండి. దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామన్నారు కదా, ఏమైంది? అది ఎప్పుడు ఇస్తారు? కొత్త దరఖాస్తులు చేసినటువంటి దివ్యాంగులకు ఎప్పుడు నూతన పెన్షన్స్ ఇస్తారో చెప్తారా? అంతేకాదు, మరి ఈరోజు విద్యా భరోసా కార్డ్స్ ఇస్తామన్నారు. పేదవాళ్ళందరూ కూడా నచ్చినటువంటి కాలేజీలో, నచ్చినటువంటి విద్యా సంస్థలో
చదువుకోవడానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 100 రోజుల్లో ఇస్తామని చెప్పాడు. ఏమైందని అడుగుతా ఉన్నాను. అంతేకాదు, మరి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అమరవీరులైనటువంటి కుటుంబాలకు 250 స్క్వేర్ ఫీట్స్ ల్యాండ్ ఇస్తానని చెప్పాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒకసారి. ఆయన గ్యారంటీలు మర్చిపోయి ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. ఒకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తెలంగాణలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ మండల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ మండల్ ఎక్కడ పోయి నేను అడుగుతా ఉన్నాను. రైతు భరోసా 15,000 ప్రతి ఎకరానికి ఇస్తానన్నాడు. ఎవ్రీ ఎకర్ 50,000 రూపీస్ అండర్ రైతు భరోసా గ్యారంటీ. ఎక్కడ అమలు జరగల. 15,000 రూపీస్ అండర్ రైతు భరోసా ఫర్ ఎవ్రీ టెనెంట్ ఫార్మర్. ప్రతి కౌలు రైతుకు 15,000 ఇస్తా, ప్రతి ఎకరానికి 15,000 ఇస్తా. ఏమైందని అడుగుతా ఉన్నాను. ప్రతి రైతు కూలీకి 12,000 ఇస్తానన్నాడు. ప్రతి రైతు కూలీకి 12,000 ఇస్తానన్నాడు. ఏమైందని అడుగుతా ఉన్నాను. అంతేకాదు, ధాన్యం పైన ప్రతి క్వింటాలకు 500 బోనస్ ఇస్తానన్నాడు. ఇదంతా కూడా 6 గ్యారెంటీల విషయమే చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. ఆ రకంగా ఒక 400లోనే హామీలు. అవి అవసరం వచ్చినప్పుడు చెప్తాం. కాబట్టి గ్యారెంటీల గురించి చెప్తా. 100 డేస్కి సంబంధించినవి చెప్తున్నాను. ఆయన ఇంకో మాట అన్నాడు. ఫిబ్రవరి లోపల మా గవర్నమెంట్ వస్తుంది, సారీ డిసెంబర్లో మా గవర్నమెంట్ వస్తుంది. మీరు ఎవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంక్కి వెళ్ళండి, కొత్తగా అప్పులు తీసుకోండి, 2 లక్షలు తీసుకోండి, మేము వస్తే డిసెంబర్లో వస్తున్నాం, మీరు కొత్తగా తీసుకున్నట్టు అప్పులను కూడా తీర్చేస్తామని చెప్పాడు. ఇది ఎంత మాటను ఆలోచించండి. ఎవరైనా అప్పులు పొరపాటున మీరు బ్యాంకులో కట్టేస్తే, మీ బ్యాంకులో అప్పు లేకపోతే మీరు మళ్ళీ తిరిగి బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి, ఏదో రకంగా 2 లక్షల అప్పులు తీసుకోండి. నేను 3 నెలల్లో వస్తున్నా, 2 నెలల్లో వస్తున్నా, నెల రోజుల్లో వస్తున్నా, అప్పులన్నీ కూడా నేను బ్యాంకు 2 లక్షల వరకు నేను తీరుస్తా అని చెప్పి ఆ రకంగా అప్పులు తీసుకోవాలని ప్రోత్సహించాడు రేవంత్ రెడ్డి గారు. కొత్తగా లోన్స్ తీసుకోవాలని ప్రోత్సహించాడు, రైతులను రెచ్చగొట్టాడు. మరి ఆ 2 లక్షల పాత అప్పులకు, కొత్తగా తీసుకోవాలని రైతులు రెచ్చగొట్టినటువంటి ఆ కొత్త రైతులకు ఎవరికి ఏదీ లేదు. కానీ ఒకటి మాత్రం పడుతుంది, ఇంట్రెస్ట్, వడ్డీ, చక్రవడ్డీ పెరిగిపోతుంది. ఆ రైతులు అప్పులు కట్టని కారణంగా వీళ్ళు మాఫీ చేస్తారు కాబట్టి అప్పులు కట్టడం లేదు. ఎవరు అప్పులు కట్టడం లేదు కాబట్టి కొత్త లోన్లు రావడం లేదు, రైతులకు క్రాప్ లోన్ అందడం లేదు. బికాస్ గవర్నమెంట్ చెప్పింది మేము అప్పులు మాఫీ చేస్తామని. అప్పులు మాఫీ చేయలేదు, బ్యాంకులు న్యూ లోన్స్ ఇవ్వడం లేదు. ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తెలంగాణ రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత దుర్మార్గంగా ఈరోజు రైతుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకే నేను నిర్ణయించాను, రేపు మేము ఇక్కడ ఇదే బీజేపీ ఆఫీసులో రైతుల పక్షాన దీక్ష చేయబోతున్నామని మనం చేస్తున్నాను. రైతు దీక్ష చేయబోతా ఉన్నాం. ఇచ్చినటువంటి గ్యారెంటీలు మీరు అమలు చేయలేని కారణంగా రైతులు అన్యాయానికి గురయ్యారు ఇది తెలంగాణలో. కాబట్టి రైతులకు న్యాయం చేయాలని ఇటీవలనే మండల స్థాయిలో కూడా మేము రైతు ధర్నాలు చేశాం. కాబట్టి నాతో సహా రేపు అందరం కూడా మేము ఇక్కడ రైతు దీక్ష చేయాలని చెప్పి కూడా నిర్ణయించామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 200 యూనిట్స్ ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఫ్రీ కరెంట్ ఇస్తానని చెప్పాడు. ఆయన కేసీఆర్ పోయాడు, ఆయన కూడా ఇట్లనే చెప్పాడు. ఆయన పోయాడు, ఆయన ప్రతి ఇంటికి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు ఫ్రీ వాటర్ ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు అందరికీ పాపం బిల్స్ వస్తూ ఉన్నాయి, ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నారు. ఆయన ఉన్నప్పుడే, కేసీఆర్ ఉన్నప్పుడే.
ఇవన్నీ కూడా ఫ్రీ నీరు ఇస్తానని చెప్పి ఇది నీటి మాటలు నీటి మీద రాతలుగా మారిపోయి లామలు. అంటే అంటే నాకు అర్థం కాదు, బియ్యం ఫ్రీగా ఇస్తాం 5 సంవత్సరాలంటే తెలంగాణ ప్రజలకు రాదా? అంత అమాయకులైతే నేనేం చెప్తే చెప్పాలకు? ఆ మాత్రం అవగాహన లేకుండా ప్రశ్నలు అడిగే వాళ్ళకి జవాబులు ఎందుకు చెప్పాలని నాకు అడుగుతున్నాను. వాళ్ళకు అంత అవగాహన లేకుండా ప్రశ్నలు అడిగితే వాళ్ళకి ఎందుకు జవాబు చెప్పాలి మనం? ఈరోజు చేస్తున్నదంతా కూడా ఒక ఢిల్లీ కోసం చేస్తాడా? దేశం కోసం చేస్తున్నాడు. ఇవన్నీ యూనిట్స్ కట్టినా, హాస్పిటల్స్ కట్టినా ఇది తెలంగాణ భారతదేశంలో లేదా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉండదా? అంత అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళ గురించి ఎందుకు బాధపడాలి మనము? ఎందుకు జవాబులు చెప్పాలి? వదిలేస్తే మంచిదಲ್ಲ, వాళ్ళ మానాన్ని వాళ్ళకి వదిలేస్తే మంచిది. పెట్రోల్ డీజిల్ ఎవరన్నారా ప్రశ్న? ఎవరాళ్ళు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము గత కొన్ని రోజులుగా పెట్రోల్ మీద ధరలు తగ్గిస్తూ వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరింది. మీరు 3 సార్లు తగ్గించాం కేంద్ర ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కొద్దిగా తగ్గించాలని కోరాము. బీజేపీ ప్రభుత్వాలు అన్నీ తగ్గించాయి. ఇక్కడ కేసీఆర్ తగ్గించలేదు. తగ్గించినటువంటి ప్రభుత్వం ఏదైందంటే మన తెలంగాణ ప్రభుత్వమే. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కూడా కొద్దిగా తగ్గించుకున్నాయి. కాబట్టి అప్పుడు కేసీఆర్ తగ్గించలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి తగ్గించుకోవాలి. అంటే ఈరోజు ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ అంతా జరుగుతూ ఉంటే ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? నిరుద్యోగులకు రాకపోతే ముసలోళ్ళకి వస్తాయా? కాబట్టి అనేక రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయబోతున్నాం మేము వికసిత్ భారత్ పేరు మీద. ఇప్పుడు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే దాంట్లో ఉపాధి దొరుకుతుంది కదా. న్యూ ఇండస్ట్రీస్ వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియాను కన్వర్ట్ చేస్తామంటే కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఉద్యోగాలు అనేది సపరేట్ ఉండదు, డెవలప్మెంట్లోనే భాగస్వామ్యం. ఈరోజు రైల్వేలో కావచ్చు, మేము ఎవ్రీ మంత్ 1,00,000 ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ యాక్టివిటీ పెట్టుకోకుండా డైరెక్ట్ ఇస్తూ ఉన్నాం. ఎవ్రీ మంత్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను భర్తీ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి 12 లక్షల ఉద్యోగాలు ఎవ్రీ నెల ఇస్తూ వచ్చాం. 3.5 లక్షల ఉద్యోగాలు రైల్వేలో రిక్రూట్మెంట్ చేశాం. బ్యాంకులలో చాలా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేశాం. పారామిలిటరీలో రిక్రూట్మెంట్ చేశాం. కాబట్టి భారత ప్రభుత్వము చాలా పారదర్శకతో పనిచేస్తూ ఉంది. ఎవ్రీ మంత్ ప్రైమ్ మినిస్టర్ స్వయంగా వచ్చి అపాయింట్మెంట్ లెటర్స్ ప్రైమ్ మినిస్టర్ స్వయంగా నెలకు 1,00,000 మంది చొప్పున ఇచ్చారు. నేను తెలంగాణకు సంబంధించి నేనే స్వయంగా 12 నెలల పాటు హైదరాబాద్లో నేనే ఇచ్చాను. ఎవ్రీ మంత్ ప్రతి నెల నేనే అపాయింట్మెంట్ నా చేతుల మీద ఇచ్చాను 1,000 మందికి. కాబట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఈరోజు అన్ని సెక్టార్లో రావాలి. అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కావచ్చు, ఐటీ సెక్టార్లో కావచ్చు, హెల్త్ సెక్టార్లో కావచ్చు, ఫార్మా సెక్టార్లో కావచ్చు, సర్వీస్ సెక్టార్లో కావచ్చు, అన్ని సెక్టార్లో ఆ రకమైనటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇన్వెస్ట్మెంట్స్ రావడం కోసం మంచి ఈజీ డూయింగ్ బిజినెస్ తీసుకురావాలి. ఆ రకంగా తీసుకొస్తున్నాం, చాలా పద్ధతులు మార్చాం. మాకెవరు చెప్పలేదు, నువ్వు చెప్పావు, చాలా సంతోషం, నీకు ధన్యవాదాలు. తప్పకుండా ఈ విషయంపైన నేను దృష్టిని కేంద్రీకరిస్తాను. నాకు ఇంతవరకు రాలా. నేను చెప్పిన కదా వాళ్ళ సంగతి ఎందుకు. ఇప్పుడు గరీబీ హటావ్, 20 పాయింట్ ఫార్ములా, 16 పాయింట్ ఫార్ములా ఎన్ని సంవత్సరాలు చెప్పారు.
నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈరోజు కూడా, మోడీ గారికి అంటే ముందు దేశంలో అన్ని రంగాల్లో పరిస్థితి, మోడీ గారు వచ్చినటువంటి 9 సంవత్సరాల్లో పరిస్థితి. రాహుల్ గాంధీ చర్చకు వస్తాడా, మల్లికార్జున గారికి చర్చ వస్తారా, నేను సరిపోతుంది. ఏ రంగమైనా సరే, అది సివిల్ ఏవియేషన్ రంగం కావచ్చు, హెల్త్ సెక్టార్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, బ్యాంకింగ్ రంగం కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ కావచ్చు, ఏ రంగమైనా సరే బిఫోర్ నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏముండే, ఇప్పుడు పరిస్థితి. ప్రతి విషయం నిర్మాణాత్మకంగా చర్చకు సిద్ధంగా ఉన్నాను. మల్లికార్జున గారు చర్చకు వస్తాడా, రాహుల్ గాంధీ చర్చకు వస్తాడా, రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఒక కేంద్ర మంత్రిగా, నేను బీజేపీ కేంద్ర మంత్రిగా కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఈరోజు. ఏ విషయమైనా సరే, ల్యాండ్ ఆర్డర్ విషయం తీసుకుంటారా, కరప్షన్ విషయం తీసుకుంటారా, లేకపోతే ఏ విషయంలో మీరు ముందుకు వస్తారో రండి. ఫ్యామిలీ దాని మీద ఒకటి మాత్రం మేము రాలేము పోటీకి, ఒకటి కరప్షన్ మీద పోటీకి రాలేము, ఒకటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబ రాజకీయాల మీద రాలేము. ఈ రెండింటి మీద పోటీ రాలేము తప్ప మిగతా అన్నిటి మీద మేము మెరుగైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి దీంట్లో మెరుగైన పరిస్థితి చేయలేము, మేము కరప్షన్ అలా చేయలేము, కాబట్టి మేము వెనుకబడి ఉంటాము. ఫ్యామిలీ రాజకీయాలు చేయలేము, దాంట్లో వెనుకబడి ఉంటాము. ఇప్పుడు ఈరోజు ఒకటి వికసిత్ భారత్ సంబంధించినటువంటి చిన్న ఒక డైరీ, మన క్యాలెండర్ ఒకటి తయారు చేశాము. దాన్ని ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాము. ఇందులో మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము సాధించినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో, ఏ రకమైనటువంటి మరి విజయాలు ఉన్నాయో, వాటిని ఆధారంగా ఒక చిన్న డిజిటల్ ఒక క్యాలెండర్ తయారు చేశాము. ఆ క్యాలెండర్ను ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాము. దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి చేరే విధంగా డిజిటల్ మార్గాన దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా నుంచి ప్రముఖ ఇండస్ట్రియలిస్టు శ్రీ రవీందర్ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వబోతా ఉన్నారు. ఆయనతో పాటు సంగం అనిల్ గారు, టీఆర్ఎస్ నాయకులు, ఆయన కూడా జాయిన్ అవ్వబోతారు. కండువా